అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. మా అమ్మవారు అయితే వచ్చేసారు. ఇంకా పూజ ఏం మొదలు పెట్టలేదు. అందుకే కళ్ళకు అలా కట్టి ఉంచారు. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా అందరూ వచ్చి భవానీలు ఇంకా అందరూ వచ్చి అమ్మవారికి నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఇంకా అమ్మకి చెప్పి ఆ మొక్కను తీసుకొని వెళ్తారు. మొక్కగా మనం వేసేది వెంపల చెట్టుని వేస్తారు. ఇక ఈ మొక్కను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళంతా ఉపవాసం ఉంటారు, ఏమీ తినకుండా ఓన్లీ పండ్లు ఫ్రూట్స్ తిని ఉంటారు తినేవాళ్ళు. ఇక అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఒక 20 మెంబర్స్ దాకా అలా వచ్చారు. డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బతుకమ్మ కరెంటు లైన్స్ అవన్నీ సెట్ చేశారు. అందరూ వరుసగా వెళ్తున్నారు. దారిలోది కాకుండా ఒక పక్కన ఉండే వెంపల మొక్కని మనం తీసుకొని వెళ్తాము. అమ్మవారికి నిన్ను తీసుకొని వెళ్తున్నాము అమ్మ అని ముందుగా ఉదయం వచ్చి పసుపు కుంకుమ పువ్వులు ఇంకా నీళ్లు పోసి అమ్మవారిగా చెప్పి మనం ఆ మొక్కని సాయంత్రం తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి కొంతమంది భూమిలో వేస్తారు, కొంతమంది బకెట్లలో అలా వేస్తారు. మేమైతే బకెట్లో వేసాము. పసుపు కుంకుమ అన్నీ వేస్తూ ఉన్నారు. చాలామంది అయితే ఉపవాసం ఉన్నారు. వీళ్ళంతా ఉపవాసం ఉండి ఇలా నీళ్ళు పోస్తారు అమ్మవారికి. చుట్టూ ప్రదక్షిణాలు అవి చేసేసి అందరూ పూలు ప్రసాదం పెట్టి అమ్మవారికి చెప్పి ఇంకా అందరూ దండం పెట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఈవినింగ్ టైంలో వచ్చి అమ్మవారిని తీసుకొని వెళ్ళడానికి అయితే వస్తారు. ఇంకా ఒక్కొక్కరుగా అందరూ పెట్టేసి వచ్చేస్తూ ఉన్నారు. సాయంత్రం మళ్ళీ 3 ఆ టైంలో వచ్చేసి మళ్ళీ అమ్మవారికి మేళతాళాలతో అలా తీసుకొని వెళ్తారు. మేమైతే ఇక మళ్ళీ సాయంత్రం వచ్చాము. ఇక్కడ అమ్మవారికి అయితే పూజ జరుగుతూ ఉంది. అందరూ వస్తున్నారు ఒక్కొక్కరుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగా అమ్మవారిని పెట్టుకోవడానికి ఇక్కడ సిమెంట్ రాళ్ళు పెట్టేసి ముగ్గు వేస్తారు. చూడండి ఎంత బాగా వేశారో. నాకైతే ముగ్గు అయితే రాదు. నేను వేసేది చూస్తూ అలా నుంచొని ఉన్నాను. చుట్టూ ఇటుక పెడ్డలతో అలా కట్టేసి అలికి ముగ్గు పెట్టి తర్వాత లోపల అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి పెడతారు. డీజే బాక్స్లో అవన్నీ సెట్ చేస్తున్నారు. ఈరోజు మొదటి రోజు కదా. ఈ రోజు నుంచి ఇంకా బతుకమ్మ మొదటి రోజు సంబరాలు మొదలవుతాయి. ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యం పులగం ప్రసాదము. మళ్ళీ అందరూ ఒక 3 ప్రదక్షిణాలు అయితే అమ్మవారి చుట్టూ, అంటే ఇప్పుడు వెంపల చెట్టుని అమ్మవారిగా కొలుస్తారు కదా, 3 ప్రదక్షిణాలు అయితే అందరూ చేసి పసుపు కుంకుమ మళ్ళీ వేశారు. మార్నింగ్ వేయటమే కాకుండా ఈవినింగ్ కూడా వేసి మళ్ళీ అమ్మవారికి వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారిని అయితే తీసి బకెట్లో వేయటం అయితే జరిగింది, బకెట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ భవానీ మాత పెద్ద చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఏమే చేశారు అన్నీ, ఇప్పుడు కూడా ఆమె చేస్తున్నారు. అందరూ చేసారు అమ్మవారి మొక్కను తీయటానికి. ఇప్పుడు ఆ మొక్కను తీసి ఒక బకెట్లో వేసుకుంటారు. కొంతమంది అలా తీసుకెళ్ళి భూమిలో వేస్తారని చెప్పాను కదా. కొంచెం ఆ మట్టిని లోపల ఉన్న మట్టిని కూడా తీసి అలా మొక్క లోపల అయితే వేయటం జరుగుతుంది. వెంపల చెట్టుని కొంతమంది తులసి అమ్మవారిని కూడా కలిపేస్తారు. నేను కూడా కొంచెం తీసి ఆ బకెట్లో వేయటం జరిగింది మట్టి. ఇక అందరూ వేశారు. ఇంకా భవానీ అమ్మవారే నెత్తి మీద తల మీద పెట్టుకొని ఆ వెంపల చెట్టుని అంటే బతుకమ్మని తీసుకొని రావడం జరిగింది. పందిరిలోకి తీసుకొచ్చిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసి ఆ అమ్మవారిని అయితే ఇందాక చెప్పాను కదా ఇటుకల్లా కట్టారని, ఆ మధ్యలో పెట్టడం జరిగింది. చుట్టూ అమ్మవారి పాటలు పాడుకుంటూ ఇక్కడైతే ప్రదక్షిణ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా లోపల పసుపు కుంకుమ ఇంకా అక్షింతలు అన్నీ వేసేసి ఆ మొక్కనైతే అక్కడ పెట్టారు. జై భవాని అనుకుంటూ పెట్టిన తర్వాత ఇంకా పైన కూడా మామూలుగా పెట్టేసి